చీటీలో ఆ పైన రాసిన మందు దొరకలేదు డాక్టర్ సార్. అది మెడిసిన్ కాదయ్యా, పెన్ను రాస్తుందో లేదో అని చెక్ చేశాను. ఆ విషయం తెలియక 52 మెడికల్ షాపులు తిరిగా సార్. ఒక వెధవైతే రేపు ఆర్డర్ ఇచ్చి తెప్పిస్తా అన్నాడు. అత్త: అల్లుడు గారు, అరిసె పెట్టమంటారా? అరవకుండా పెట్టండి. అది కాదు అల్లుడు గారు, అరిసె తింటారా? అరవకుండా తింటా. ఈ అరిసెలు తింటారా? ఇవా? తింటా తింటా. ఏమండి, పక్కింట్లో ఏదో గొడవ జరుగుతుంది, ఒకసారి వెళ్ళి చూసిరండి. ఒకసారి వెళ్ళినందుకే ఆ గొడవ అంతా. ఏమండి, నేను ఆఫీస్కి వెళ్తున్నా అని భార్య బయటికి వెళ్తూ భర్తకు చెప్పింది. ఏమే, వెళ్తూ వెళ్తూ 5 లక్షలు బ్యాంకులో వేసేయ్ అని అన్నాడు సుబ్బారావు. ఏమండి, నేను డబ్బులు తీసుకొని పారిపోతే మీరేం చేస్తారు? నువ్వు పారిపోవాలే గాని ఇంకో 5 లక్షలు ఇస్తానే అని చెప్పాడు సుబ్బారావు. ఏమండి, నేను ఆఫీస్కి వెళ్తున్నా అని భార్య బయటికి వెళ్తూ భర్తకు చెప్పింది. ఏమే, వెళ్తూ వెళ్తూ 5 లక్షలు బ్యాంకులో వేసేయ్ అని అన్నాడు సుబ్బారావు. ఏమండి, నేను డబ్బులు తీసుకొని పారిపోతే మీరేం చేస్తారు? నువ్వు పారిపోవాలే గాని ఇంకో 5 లక్షలు ఇస్తానే అని చెప్పాడు సుబ్బారావు. నమస్కారం. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మీకు వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. షేర్ చేయండి, లైక్ చేయండి. దయచేసి నా ఛానల్ని ప్రోత్సహించండి.